ప్రస్తుతం సీఎంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ఇవాల్టితో ముగియనుంది. నేడు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం చర్చలు జరపనుంది. ఈ రోజు హన్ రివర్ ఫ్రంట్ కొరియన్ స్పౌట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. సింగపూర్ మీదుగా బుధవారం వీరంతా హైదరాబాద్ రానున్నారు. నిన్న సీఎంలో ఉన్న పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసింది. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని, అందరూ కొనుగోలు చేసినట్టే తాము భూములను కొన్నామని రాజీవ్ తెలిపారు. సిఐడి జప్తులో ఉన్న భూమిని ఎలా కొంటామని ప్రశ్నించారు. పైన దేవుడు ఉన్నాడని అన్ని చూసుకుంటాడని జోగి రమేష్ అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథన్ పై దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి కొత్త పదవి ఇష్టం లేనట్లు ఉందని, అందుకే తనపై కేసు పెట్టారన్నారు. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తాను లోకల్ అని చెప్పారు. నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం భరిస్తానని పేర్కొన్నారు. విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే బీచ్ లోని ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల దాఖలను నేడే చివరి రోజు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. షేక్ సఫీ పోటీ నుంచి తప్పుకుంటే బొత్స ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఏఐసీసీ ఆఫీసులో ఖర్గే అధ్యక్షతన పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. త్వరలో కుల గణన, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా రాహుల్ బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించారు. బాబా రామ్దేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్దేవ్లపై నమోదైన కేసులు మూసివేసింది. కోవిడ్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు రూపొందించారని వారిపై కేసు నమోదైంది.